సంపూర్ణ సిద్ధినందా శుద్ధాత్మను నొసగితివి సంపూర్ణ సిద్ధినందా స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసు నాదుని మేలులు స్తుతి స్తోత్రం చెల్లింతుము సియోను మార్గములో నడిచితివి సాతాన్ని జయించుటకు విశ్వాసము నేర్చితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము కార్యక్రమం ప్రారంభించుకున్నామండి. మహిమ ఘనతానికి ఎగయుగుల వరకు అనే పాట పాడుకొని ప్రత్యేకమైన కార్యక్రమానికి ప్రత్యేకంగా కూర్చొని ఉన్న చీఫ్ గెస్ట్ అందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క నూతన మందిరాన్ని ప్రారంభించడానికి మన కోసం వాళ్ళ యొక్క విలువైన సమయాన్ని కేటాయించిన పాస్టర్ కె జోసెఫ్ ఎడ్వర్డ్ గారిని ఈ యొక్క వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాను. అలాగే మన కొరకై ప్రత్యేకంగా వచ్చి ఆహ్వానిస్తున్నాను. అలాగే పాస్టర్ సుబ్రహ్మణ్య గారిని కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాను. అలాగే మా కుటుంబ సభ్యులైన మా అందరికీ పెద్ద అయిన లక్ష్మీకాంతం గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను.
ఎంతో విలువైన సమయాన్ని కేటాయించి మనందరితో మన మధ్యలో ఉన్న హైదరాబాద్ నుంచి వచ్చిన సత్యనారాయణ గారు కూడా వేదికపై ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈ సంఘాన్ని స్థాపించి ఈ యొక్క మందిరాన్ని ఎంతో ప్రయాసంతో కట్టించి మనందరినీ కూడా ఎంత ఉత్సాహంతో సంతోషంతో నింపిన సంఘ కాబ్రేల బొమ్మ త్యాగం గారు కూడా ఈ యొక్క వేదికపై ఈ యొక్క ప్రతిష్ట ఆరాధనని ప్రారంభించడానికి ముఖ్యంగా మనందరూ కూడా ఇక్కడ కూడి ఉన్నాం కాబట్టి దేవుడి యొక్క చిత్తాన్ని వెతకడానికి, దేవుడి యొక్క సహాయం కోరడానికి, ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ముందుగా ప్రారంభ ప్రార్థనతో ప్రారంభిద్దాము. ఈ ప్రారంభ ప్రార్థన లక్ష్మీకాంత్ గారి ద్వారా మనం అందరం కూడా ప్రార్థనలో నడిపింపబడతాము. ప్రేమగా మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రభువా నువ్వు ఏర్పాటు చేసిన గొప్పతనం స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభువా సంఘాన్ని దీవించి ఆశీర్వదించడం స్తోత్రాలైనా ప్రభువా జన్మలో ప్రభువా నూతనముగా ఏర్పడమైన ఈ దేవాలయం ప్రతిష్ఠ చేస్తుండగా ప్రభువా ఈ కార్యక్రమం ఆచరించి అంతము వరకు జయకుండా జరిగించండి. ఎటువంటి ఆటంకం లేకుండా నీవే నడిపించేసయ్యా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా బలహీనుడైనా యాకోబు రాజు గారిని ఈ దేవాలయాన్ని పట్టుకొని కూర్చుని ఉన్నాడు ప్రభువా. తండ్రి ఆ బిడ్డలు ఆశీర్వదించావు, జీవించావు. ఆ బిడ్డ యవ్వనంలో నీ ఎంతో సేవ చేసి ఉన్నాను ప్రభువా. ఆ సేవను జ్ఞాపకం చేసుకుని ఆ బిడ్డకు సంపూర్ణ స్వస్థత బిడ్డకు అనుగ్రహించు ప్రభువా. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. వేడుకను అలంకరించిన దైవజనులను పెద్దలను జీవించండి, ఆశీర్వదించండి ప్రభా. స్తోత్రాలు ఈ సంఘాన్ని నడుపుతున్న ఎవరైనా ప్రజలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ ఆత్మీయ నడిపించిన అనుగ్రహించండి ప్రభా. ఈ పరిశుద్ధ ఆత్మల బిడ్డను అనుగ్రహించండి ప్రభా. తండ్రి ఇవ్వనైనా యాకోబు రాజు గారి ఉద్దేశం అనేక ఆత్మలు రక్షింపబడి నీ వైపు తిరుగుతున్న కొరకై నాయన దేవాలయంలో కవితలు కూర్చుని ఉన్నాడు ప్రభా. ఆయన సొంత శక్తి చేత కాదు ప్రభా. నీవు ఉచితమైన కృపవల్ల దేవాలయాన్ని నిర్మించావు ప్రభా. నీకు శుద్ధి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సంఘాన్ని జీవించండి ప్రభా. సంఘాన్ని నానాటి అభివృద్ధి చేయండి ప్రభా. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దర్శించండి ప్రభా. ప్రతి బిడ్డను దర్శించండి ప్రభా. నేను గాయపడి అర్థంతో ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో బిడ్డను గుర్తి స్వస్థపరచండి ప్రభా. సంఘాన్ని అభివృద్ధి చేయండి ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. తండ్రి కూర్చుని వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ఎటువంటి ఆటంకము లేకుండా ఈ కూడుకుని జయకరముగా జరిగించి మెండైన దీవెనలు తండ్రి వేసుకుని అలంకరించిన బిడ్డలకు సంఘంపై, సంఘ కాపరపై, తండ్రి సంఘం నడిపిస్తున్న యమనసురాలపై, ఈ దేవాలయంపై కుమ్మరించుకొని యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ప్రార్థన చేసి మనందరినీ కూడా ఎంతో దేవుని ఆత్మతో శక్తితో నింపిన లక్ష్మీకాంతం గారిని మనందరి తరఫున ఆమెకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనందరూ ఇప్పుడు లేచి నిలబడి ప్రతిష్ట ఆరాధన ప్రారంభిద్దాం. ఈ ప్రతిష్ట ఆరాధన పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్ గారితో ప్రారంభించాం. దేవుని యొక్క మందిరాన్ని ప్రారంభించే అవకాశాన్ని చూస్తూ ఆలయ చుట్టూరు మా ప్రభువుని చూపిస్తూ ఆ తర్వాత రిఫర్మెంట్ చేసుకుని దేవుని యొక్క ఆలయానికి మనం కూడా అందుకు కూడా రావాలి. పరిశుద్ధ ప్రభువా వరదూతలేనాని కర్ణింపగల వరదూతలేనాని వర
వరాదూతలై నారి వరాదూతలై నారి వర్ణింపగలరా జనకాతుమారాత్మలను ఏకదేవా జనకాతుమారాత్మలను ఏకదేవా ఘన మహిమ చెల్లును ధనరా నిత్యము ఘన మహిమా చెల్లును ఘన మహిమా చెల్లును ఘన మహిమా చెల్లును ధనరాయి హోయ్ హోయ్ హరిషుద్ధ 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 ప్రభువా దయచేసి అందరూ చేసినట్లయితే రిబ్బన్ కట్ చేసుకుని ఈ యొక్క ఆలయంలోనికి మనం ప్రవేశిద్దాం. దయచేసి చర్చలు ఎవరి బయటకు వచ్చేది ఫోటోగ్రాఫర్స్ కూడా బయటకు వచ్చేది కట్ చేస్తున్నాం. దేవుని మందిరము అని పిలువబడుతున్న ఈ మందిరంలో ప్రతిష్ఠించుండగా ఒక వాక్యం 7వ అధ్యాయము 16వ వచనాన్ని నేను చదివినప్పుడు నా వెంటనే చెప్పాలని కోరుతున్నాను. నా పేరు అందరూ చెప్పాలి. నా పేరు ఈ మందిరములకు నిత్యము ఉన్నట్లుగా నేను దాని కోరుకొని పరిశుద్ధపరిచితిని. నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద ఉండును. దేవుని పరిశుద్ధ వాక్యము యాకోబు దేవుని మందిరము పట్ల నెరవేరుగాక. సర్వశక్తిమంతుడు అయిన మా తండ్రి, నీ నామ మహిమాత్మగా నీ రాజ్యం విస్తరించుటకై నీ దాసులకు నీ బిడ్డలమైన మేము దీవింపబడుటకై ఇదిగో ఈ మందిరమును మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ మందిరమును కట్టిన నీ యొక్క సేవకులను, సంఘ విశ్వాసులను, వీరికి సహకరించిన వారిని అందరినీ దీవించుకుంటున్నాము. మీ వాగ్దాన ప్రకారంగా పేదలతో చెప్పిన మాట, ఈ మాట మీద నేను ఆలయం కట్టెదను, సాతాలకు ద్వారములు దాని ముందు నిలవలేవు అనే వాగ్దాన ప్రకారంగా ఏ సాతాను శక్తికి, ఏ దుష్టునికి, ఏ దురాత్మకు, ఏ దుర్మార్గునికి ఈ యొక్క ఆలయం మీద అధికారం లేకుండా ఈ పరిశుద్ధ అధికారంతో ఈ ఆలయం దీవించమని కోరుతున్నాయా. ఎటువంటి పాపి అయినా, ఎటువంటి దుర్మార్గుడైనా ఈ ఆలయంలోకి వచ్చినప్పుడు పరిశుద్ధునిగాను సన్మార్గంలోనికి మారిపోయే ఒనేసిము మారిన విధముగా అనేకుల జీవితాలు ఈ ఆలయంలో యేసయ్యా నీ నామ మహిమార్థంగా రక్షింపబడులాగా నీ పరిశుద్ధాత్మ మహిమతో ఈ ఆలయాన్ని దీవించమని యేసు నామములో ప్రార్థించి ఈ ఆలయం ప్రారంభిస్తున్నాము. మా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ప్రార్థించాము.
వేడుకకు మించిన మీ ఆశీర్వాదాలు మాకు ఇచ్చేవాడు. మీ పరిశుద్ధ మందిరం మీ బిడ్డలకి ఇంత ప్రార్థన ఈ మందిరంలో నిలబడి ప్రార్థన చేస్తున్నా మీ బిడ్డలందరూ దీవించారు. అయ్యా ఈ మందిరం కట్టబడటానికి మీ బిడ్డల ప్రార్థనలను ఫలింపచేసిన ఈ బిడ్డల ప్రార్థనలు ఈ బిడ్డల సేవలను దీవించినందుకు స్తోత్రాలు. అయ్యా ఈ సేవకులను ప్రభా భుజాలు కాసిన సంఘ విశ్వాసం అందరినీ దీవించారు. ఈ మందిరం కట్టడానికి తల్లి సహకరించిన ప్రతి వ్యక్తిని దీవించారు. ఈ దినము మొదలుకొని ఈ నామం పెట్టబడిన ఈ మందిరంపై ఈ ముఖ కాంతిని ప్రకాశింపచేసి ఈ సన్నిధిని హెచ్చుగా నిలిపి నీకు మహిమార్థంగా లోపలకు వచ్చిన ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా ఈ మందిరమును యేసు నామమును మహిమార్థంగా దీవించండి. ఈ రాజ్యం అనేకుల యొక్క జీవితాల్లో విస్తరింప చేయబడులాగున ఈ మందిరమును దీవించమని యేసు నామములో మమ్మల్ని అందరినీ నీ పాదాలకు అప్పగిస్తూ ఈ మందిరాన్ని నీ పరిశుద్ధ పాదాలకి నీ పాదపీఠముగా అప్పగించుకున్నాను. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవుని సన్నిధి ఈ మందిరంలో నిత్యము ఉండుగాక. God bless you. పెద్దలైన గుమ్మడి సుబ్రహ్మణ్యం గారిని అలాగే గుమ్మడి ఆలీసమ్మ గారిని జ్ఞాపకం చేసుకుంటూ వారి జ్ఞాపకార్థంగా ఏర్పాటు చేసిన శిలా పలకలు పాస్టర్ గారిచే మరొకసారి ఆయనచే ప్రారంభింపబడుతుంది. శిలా పలకలను ఓపెన్ చేస్తున్నాను. యాకోబు దేవుని మందిరము కోటికేశ్వరం ఆలయ ప్రతిష్ట 28 మే 1995, పునఃప్రతిష్ట 12 డిసెంబర్ 2017. గుమ్మడి శుభామణి అండ్ ఆలిసమ్మ గారుల జ్ఞాపకార్థం ప్రారంభికులు బ్రదర్ కె జోసెఫ్ ఎడ్వర్డ్. చర్చ్ స్థాపకులు అండ్ సేవకులు గుమ్మడి జాకబ్ రాజ్ అండ్ ప్రభావతి, గుమ్మడి లక్ష్మి, ప్రసన్న, కుటుంబ సభ్యులు, సంఘ సభ్యులు. గాడ్ బ్లెస్ యూ ఆల్. మన మధ్యలో ఉండడం చాలా గొప్ప విషయము. అలాగే దగ్గర 80 సంవత్సరముల నాడు ఇదే గ్రామములో గుమ్మడి శుభామణి ఆలీసమ్మ దంపతులు ప్రారంభించినటువంటి గొప్ప సేవ. శుభామణి ఆలీసమ్మ గారి యొక్క కుమారులు జాకబ్ రాజు గారు, వారి సతీమణి, విశేషముగా వారి యవన కుమార్తె ఈ సేవను కొనసాగించడం దేవుని దృష్టిలో గొప్ప కార్యముగా నేను భావిస్తూ ఉన్నాను. మరి దేవాలయము కట్టడము సామాన్యమైన విషయము కాదు, ఘనమైన విషయము. ఘనులైన ఎడ్వర్డ్ జోసెఫ్ గారి యొక్క 20 కుమారుడు జోసెఫ్ ఎడ్వర్డ్ సాయి గారి ద్వారా ఈ గొప్ప యాకోబు ప్రార్థనా మందిరమును ప్రతిష్ఠింప చేసినందుకు మీకు వందనాలు. దీవించండి, ఆశీర్వదించండి. వందలాది వేలాది మంది బిడ్డలు నీ ఆలయములో ప్రవేశించి నిన్ను స్తుతించి నిన్ను కొనియాడి నిన్ను మహిమపరచి వారి జీవితమును ధన్యకరముగా మార్చుకున్నట్లు కృప చేయమని ఈ శుభవేళ మీరు ఆలయములో మాకంటే ముందుగా ప్రవేశించి వచ్చిన బిడ్డలందరినీ దీవించమని ఈ ఘన కార్యము చేసిన ఈ ప్రియ సేవకులు ఎడ్వర్డ్స్ గారిని, జాకబ్ రాజు గారిని, వారి భార్య, వారిద్దరు కుమార్తెలు, అల్లుడు, మనవలను దీవించమని అది ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.